ఈరోజు సుఖీభవలో కాల్షియం కోసం ఏం తిందాం? కాలేయ క్యాన్సరా? ప్రోటీన్ తగ్గించండి. ఎండల్లో కొబ్బరి నీళ్లు ఎంతో మేలు. క్యాన్సర్ సర్జరీలో సరికొత్త పుంతలు. ఇంకా హెల్త్ టిప్. ఎముకలు బలంగా ఉండాలంటే మన ఒంట్లో తగినంత కాల్షియం ఉండాలి. కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనం కావడమే కాదు, ఆస్టియోపొరోసిస్ వంటి జబ్బులు వచ్చి పడతాయి. దీంతో చిన్న చిన్న దెబ్బలు, కుదుపులకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఈ విపత్తుల్ని నివారించుకోవటానికి, ఎముకల్ని పుష్టిగా ఉంచుకోవటానికి ఇక మన ఆహారంలో కాల్షియం పోషకం తగినంత ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు, స్త్రీలకు, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా జీవితంలోని అన్ని దశల్లోనూ కాల్షియం అవసరం చాలా ఉంటుంది. తగినంత కాల్షియం కోసం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఏం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి చేవగా ఉన్న కర్రను విరవడానికి బాగా కష్టపడాలి. అదే ఎండిపోయిన కర్ర అయితే ఇలా పుట్టుక్కున విరిచి అలా అవతలకు పారేస్తాం. మన ఎముకలు అంతే, గట్టిగా ఉన్నప్పుడే బావుంటాయి, ఏ సమస్య ఉండదు. కానీ పెళుసుబారితే, గుల్లగా మారితే చిన్న చిన్న దెబ్బలకు సైతం పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు దృఢంగా తయారవడానికి కాల్షియం అనే పోషకం చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, రక్తనాళాల పనితీరుకు, హార్మోన్లు, ఎంజైముల ఉత్పత్తికి, నాడీ కణాలు, మెదడు మధ్య సమాచార మార్పిడికి, వీటన్నింటికీ శరీరంలో కాల్షియం నిల్వలు సమృద్ధిగా ఉండాల్సిందే. మరి ఇంతటి కీలకమైన ఈ పోషకం ఎలాంటి ఆహారాల్లో ఎక్కువగా లభిస్తుంది? మనకి శరీరానికి కాల్షియం ఎలా ఉపయోగపడుతుందంటే, ముఖ్యంగా బోన్స్, ఎముకలు గట్టిపడడానికి, ఎముకలు తయారవడానికి, పిల్లలు పెరిగే వాళ్ళకి ఎముకలు బాగా పెరగడానికి మనకి కాల్షియం అవసరం. కాల్షియం రోజుకి 1000 మిల్లీగ్రామ్స్ వరకు వాడచ్చు. కాల్షియము మామూలుగా సాధ్యమైనంత మటుకు ఆహారం ద్వారా తెచ్చుకోవడం చాలా మంచిది. ఎటువంటి ఆహార పదార్థాలంటే కాల్షియం ఎక్కువగా కొన్ని ఆకుకూరలు అంటే పాలకూర, చుక్కకూర, గోంగూర ఇటువంటి వాటితో కాల్షియం వస్తుంది. అదేవిధంగా కొన్ని నట్స్ అంటే ఆల్మండ్స్, పిస్టాషియో, వీటిలోంచి కూడాను జీడిపప్పు ఇలాంటి వాటిలో కూడా కాల్షియం ఉంది. ఆకుకూరలు, ఇతర కూరగాయలు ఇవన్నిటిలోనూ కాల్షియం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పాలల్లో చాలా కాల్షియం ఉంటుంది. పిల్లలకి పాలు మీదే పెరుగుతూ ఉంటారు, అందుకని కాల్షియం ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా సరే కాల్షియము ఆహారం ద్వారా తిన్నంతసేపు చాలా మంచిది. ఇప్పుడు ఉందండి, టోఫు ఉంది, నట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో రకాలు కాల్షియం రిచ్ ఫుడ్స్ అని వస్తున్నాయి. అంటే ఏంటి, తిండి ఫుడ్స్ కాదు, కొన్ని విధాలుగా పండించిన న్యాచురల్ ఆహార పదార్థాల్లో కూడా కాల్షియం మనకి దొరుకుతూ ఉంటుంది అనమాట. మీకు ముఖ్యంగా నేను చెప్పేదంటే, ఈ కాల్షియము బోన్స్ పెరుగుదలకి, బోన్స్ గట్టిపడడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, బోన్స్ ఆర్గనైజేషను పెరుగుదలకు కూడా ఈ కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కాల్షియం మన శరీరానికి లభ్యం కావాలంటే వైటమిన్ డి కూడా కావాలి. అవి రెండు ఉండాలి. అంటే మనకి ఎండలో తిరుగుతూ ఉండి ఆ వైటమిన్ డి ఉండాలి. ఆ వైటమిన్ డి ఉన్నప్పుడు కాల్షియం బాడీలో శోషణ చెందుతుంది. వైటమిన్ డి లేకపోతే కాల్షియము శోషణ అవ్వదు. అదేవిధంగా కాల్షియం తక్కువ అయితే వైటమిన్ డి ఎక్కదు. ఇప్పుడు మనం కాల్షియంకి కావాలనుకున్నప్పుడు వైటమిన్ డి కూడా ఉండాలి. కాల్షియం శరీరానికి అత్యవసరమైన ఈ పోషకం పాల ఉత్పత్తుల్లో సమృద్ధిగా లభిస్తుంది. పాలిష్ పట్టని ధాన్యాలు, పాలకూర, టమాటా, సోయాబీన్స్లో కూడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రోజువారీ ఆహారంలో వీటిని ఒక భాగంగా చేసుకోవాలి. ప్రతినిత్యం గ్లాసుడు పాలని తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు, కాఫీ, టీలను ఎక్కువగా తాగుతున్నప్పుడు శరీరానికి కాల్షియంను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది. బోన్స్ గట్టిగా స్ట్రాంగ్గా లేకుండా సరి అయిన కాల్షియము తినే టైంలో తినకపోతే కాల్షియం తక్కువైపోయేటప్పటికి బోన్స్ చాలా బ్రిటిల్ అయిపోతాయి. అందుకని కాల్షియం చాలా జాగ్రత్తగా శరీరానికి లభ్యమైనంత కాల్షియం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకి ఆహారం ద్వారా తీసుకోవాల్సిన కాల్షియం 1000 మిల్లీగ్రాములు, పెద్దవాళ్ళకేమో 1500 వరకు వెళ్ళచ్చు. బాగా సీనియర్ సిటిజన్స్కి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. కాల్షియం చాలా అవసరం కదరా, మన శరీరానికి చాలా అవసరం కదా. చాలామంది కాల్షియం ట్యాబ్లెట్లు ఉత్తుని వేసేసుకుంటారు. ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే ఎక్కువ కాల్షియం అయిపోయేటప్పటికి జాయింట్స్ దగ్గర అక్కడను అవి పట్టేస్తామన్నమాట. కాల్షియం డిపాజిట్స్ వచ్చేస్తాయి. ఆ డిపాజిట్లు రావడంతో ఇరిగిపోవడం, లేకపోతే విపరీతమైన
జాయింట్ పెయిన్స్ రావడం ఇవన్నీ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే కాల్షియం మనకి ఎక్కువగా ఆక్సలేట్ రూపంగా ఉంటుంది. ఈ కాల్షియం ఆక్సలేట్ రూపంగా దొరుకుతుంది కాబట్టి మనం ఆకుకూరల్లో ఫైటేట్స్ అని ఉంటాయి. ఈ ఆకుకూరలోనూ ఈ కూరగాయలు కలుపుకొని తినినప్పుడు కాల్షియం ఫైటేట్స్ కింద ఫార్మ్ అయ్యి అవి స్టోన్స్ కింద అవుతాయి. ఆ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇలాంటివి ఫార్మ్ అవుతాయి. అందుకని కాల్షియం ఎక్కువగా ఉన్నప్పుడు వండే పద్ధతులు కూడా ఇప్పుడు పాలకూర టమాటా వాడద్దు అంటాం. కొన్ని రకాల పాలకూర దానంతట అదే వాడాలి కానీ ఏ కూరగాయలతో కలపద్దు అంటాం. ఎందుకంటే దాంట్లో ఫైటేట్స్ ఉన్నాయి. ఒకవేళ కాల్షియంతో పాటు కలిగిందంటే కాల్షియం ఫైటేట్ స్టోన్స్ కింద ఫార్మ్ అయ్యి వీటిల్లో డిపాజిట్ అయిపోయి అవి నెమ్మదిగా పెరుగుతాయి, అట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మటుకు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పాల ఉత్పత్తులు కొంతమందికి సరిపడవు. ఇలాంటప్పుడు శరీరంలో కాల్షియం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే మాత్రల రూపంలో కన్నా సహజ సిద్ధమైన ఆహారాల ద్వారానే కాల్షియంను అందించడం చాలా మేలని చెబుతారు డాక్టర్లు. కాల్షియంను ఎక్కువగా అందిస్తే ఎముకలు బాగా దృఢంగా గట్టిగా తయారవుతాయనే నమ్మకంతో చాలామంది అవసరం లేకున్నా నిత్యం కాల్షియం టాబ్లెట్లను తీసుకోవడాన్ని అలవాటుగా మార్చుకుంటారు. నిజానికి శరీరంలో కాల్షియం ఎక్కువైనా ఇబ్బందేనని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది కాదు. మనం ఎప్పటికప్పుడు ప్రతి 6 నెలలకి కాల్షియము వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి మన ఆహార పద్ధతుల్ని మార్చుకొని ఏ రకంగా ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఎలా తినాలి, ఏం తినాలి అనుకోవాలి. ఇప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పుడు కూడా డాక్టర్లు చెప్పినట్లు కొంత మట్టుకే వాడాలి. ఆహారం ద్వారా వచ్చిన కాల్షియంలో మనకి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. అదే ట్యాబ్లెట్ల కింద తీసుకున్న కాల్షియం అయితే కంపల్సరీ డిపాజిట్స్ అయిపోతూ ఉంటుంది. అది జాగ్రత్తగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఎన్ని రోజులు కాబట్టి అన్ని రోజులే తీసుకొని ఆపుతూ ఉండవాలి. ఈ అన్ని జాగ్రత్తలు కాల్షియం తోటి చాలా ఇదిగా ఉండాలి. దానికి కాల్షియం ఫుడ్స్ దాని యొక్క కాంబినేషన్ ఫుడ్స్ తోటి ఆలోచించి సరిగ్గా మనం కలుపుకొని తినవలసిన అవసరం ఉంది. అన్ని వయసుల వాళ్ళు కాల్షియంకి వాడాలి, తినాలి, రెగ్యులర్గా చూసుకోవాలి. లేకపోతే బోన్ హెల్త్ ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలన్నా, ఎముకలు బాగా పెరగాలన్నా, పెరిగే పిల్లలకి కాల్షియం చాలా ఎక్కువ. ఇప్పుడు పాల ద్వారా ఇచ్చారనుకోండి బాగా పాలు ఫుల్గా ఇస్తే అది ఈజీగా అబ్జార్బ్ అయిపోద్ది. అలాగే చేపలు ఇచ్చారు, చేప ముళ్ళు లాంటివి వాళ్ళు తిన్నా అవి కూడా అబ్జార్బ్ అవుతాయి. ఆకుకూరలు వాటిల్లో ద్వారా ఉన్న కాల్షియం అబ్జార్బ్. కానీ ట్యాబ్లెట్స్ ద్వారా ఇచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగాను డాక్టర్ కన్సల్టేషన్ చూస్తూ బ్లడ్ లెవెల్స్ చూసుకుంటూ దాన్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాల్షియం లోపాన్ని నివారించుకోవడానికి పాల ఉత్పత్తుల్ని తరచుగా తీసుకోవాలి. నిత్యం గ్లాసులు పాలని తాగడాన్ని అలవాటుగా చేసుకోవాలి. ముడి ధాన్యాలు, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూర, టమాటా, సోయాబీన్స్ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. కాల్షియం శోషణను అడ్డుకునే కాఫీ, టీలను బాగా తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని చక్కగా నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో ప్రోటీన్ను తగ్గించుకుంటే కణితుల వృద్ధి నెమ్మదిస్తున్నట్లు రెడ్ గర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మనం తీసుకునే ప్రోటీన్ విచ్ఛిన్నమైనప్పుడు పుట్టుకొచ్చే అమోనియా అనే రసాయనాన్ని కాలేయం విడగొడుతుంది. ఇది యూరియాగా మారి మూత్రం ద్వారా బయటకొచ్చేస్తుంది. అయితే కాలేయం దెబ్బతిన్నప్పుడు అమోనియాను విడగొట్టే ప్రక్రియ సజావుగా సాగదు. దీంతో బయటకు వెళ్లకుండా కాలేయంలో, రక్తంలో పెద్ద మొత్తంలో పోగుపడుతుంది. దీన్ని కణితి కణాలు అమ్మోనియా ఆమ్లాలు, న్యూక్లియోటైడ్లుగా మార్చుకుంటాయి. ఇవి DNA కణాల విభజనకు అత్యవసరం. వీటి సాయంతోనే కణితి కణాలు వేగంగా వృద్ధి చెందుతాయి. అంటే ఆహారంలో ప్రోటీన్ను తగ్గించుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్ త్వరగా ముదరకుండా చూసుకోవచ్చన్నమాట. అమోనియా శరీరంలో నుంచి బయటకు వెళ్లడానికి తోడ్పడే ఎంజైమ్లను చెదరగొడితే కణితి మరింత తీవ్రం అవుతున్నట్లు, జీవనకాలం తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ ముదరడంలో శరీరంలో నుంచి వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థ అస్తవ్యస్తం కావడం నేరుగా ప్రభావం చూపుతున్నట్లు ఇది తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ప్రతి 4 ఒకరు కాలేయ కొవ్వు, హెపటైటిస్, మద్యంతో ముడిపడిన కాలేయ జబ్బులతో బాధపడుతున్నారని అంచనా. ఇవన్నీ అమోనియా శుద్ధి ప్రక్రియను దెబ్బతీసేవే కావటం గమనార్హమని పరిశోధకులు వివరిస్తున్నారు.
ఎండలు దంచి కొడుతున్నప్పుడు వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజమే. అయితే ఇలాంటప్పుడు మనలో చాలా మంది కూల్ డ్రింకులు తాగడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే దప్పిక తీర్చని ఈ కూల్ డ్రింకుల కంటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కొబ్బరి నీళ్లను తాగటం ఎంతో మంచిది. మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు, విటమిన్లు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా ఉంటాయి. తరచూ కొబ్బరి నీళ్లను తాగటం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటమే. అమృత జలం లాంటి కొబ్బరి నీళ్లతో వనుగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లు ఆర్తాయి. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ క్యాన్సర్ చికిత్సల్లో కూడా ఎప్పటికప్పుడు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కీమోథెరపీ, రేడియేషన్, క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి ముఖ్యమైన మార్పులు ఎన్నో ఇవాళ కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా క్యాన్సర్ సోకిన కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణజాలాన్ని కూడా తీసేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. క్యాన్సర్ సోకినంత మేర మాత్రమే చక్కగా కణజాలాన్ని తొలగించే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే రోబోటిక్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సంక్లిష్టమైన సర్జరీలను సైతం ఇవాళ చాలా సునాయాసంగా అత్యంత ఖచ్చితత్వంతో చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సర్జరీలో చోటు చేసుకున్న ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే సర్జికల్ ఆంకాలజీలో వచ్చిన మార్పులేంటి? ఇంతకుముందు ఏదైతే సర్జికల్ ప్రొసీజర్ అంటాం, అంటే ఆపరేషన్ అంటాం, ఆ సర్జరీలో చాలా ఎక్కువ ఆర్గన్ తీసేయాల్సిన పరిస్థితి ఉండేది. అంటే సపోజ్ ఒక ముడ్డి క్యాన్సరే వచ్చిందనుకోండి, కంప్లీట్గా దాన్ని తీసేసి తొలగించేసి జీవితాంతం బ్యాగ్ని బయట పెట్టే పరిస్థితి ఉండేది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేషెంట్ జీవితకాలం ఏదైతే న్యాచురల్గా ప్యాసేజ్, ఏదైతే న్యాచురల్గా మోషన్కి వెళ్ళాలో అది లేకుండా పొట్టకి బ్యాగ్ తగిలించుకొని జీవితాంతం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పాడైపోతుంటుంది, బ్యాడ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆంకలాజికల్ అడ్వాన్స్మెంట్లో ఏంటంటే మనం ముందుగానే వీళ్ళని నియోడ్జువెంట్ కీమో రేడియేషన్ అంటాం. అంటే ముందుగానే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వడం వలన కొంతమందికి మనం కింద ముడ్డికి కావాల్సిన కండల్ని మనం కాపాడగలిగే ప్రసక్తి ఉంటుంది. దాన్నే స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అని చెప్తుంటాం. సో ఈ స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అంటే ఒకప్పుడు జీవితాంతం బ్యాగ్తో ఉన్నవాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ ప్యాసేజ్ మనం ఇవ్వగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. అంటే ఈ యొక్క అడ్వాన్స్మెంట్ వల్లనే మనం చేయగలుగుతున్నాం. సర్జికల్ పరికరాలకు సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకు తెలుసు, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్స్ వచ్చినప్పుడు పాతకాలంలో మొత్తం రొమ్ము తీసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే రేడియేషన్ ఒక ఎఫెక్ట్ అది ఇవ్వడం వలన మళ్ళీ వచ్చే ఛాన్సెస్ బ్రెస్ట్లో రావట్లేదు. కాబట్టి మనం కొంత భాగం ఆ రొమ్ము తీసి కాపాడగలుగుతున్నాం. సో దీనివలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఎలా చేయగలుగుతున్నామంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఏం పరికరాలు మనం వాడుతున్నాము, ఎందుకు ఇవి సక్సెస్ చేయగలుగుతున్నాం అంటే సర్జరీ చేసే సమయంలోనే మనం మార్జిన్ స్టేటస్ అంటాం. అంటే ఒక క్యాన్సర్ ఏంటంటే దానికి లోపల వేరుల్లాగా లోపలికి ఉంటుంటాయి. అంటే మనకి కనిపించే కణితి కాకుండా దానికి చుట్టూ ఉన్న రూట్స్ ఉంటాయి. సో ఈ రూట్స్ ఏంటంటే మన కళ్ళకు కనిపించవు. అవి మనం ల్యాబ్కి పంపించి పెథాలజీలో ఒక మైక్రోస్కోప్లో కట్ చేసి చూస్తే కానీ ఆ మార్జిన్స్ పాజిటివ్ నెగిటివ్ అని తెలియదు. సో మనకి లేటెస్ట్గా ఏంటంటే ఫ్రోజన్ సెక్షన్ అని ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. ఆ ఫ్రోజన్ సెక్షన్ ఏంటంటే ఆ ముక్కని ఐస్లో పెట్టి దాన్ని స్లైస్ చేసి వెంటనే మైక్రోస్కోప్లో చూసి మొత్తం బయటకు వచ్చేసింది క్యాన్సర్ అని డాక్టర్కి వాళ్ళు చెప్పిన తర్వాతే మనం ఆ సర్జరీని సక్సెస్ఫుల్గా కాపాడే ఆపరేషన్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడున్న అడ్వాన్సెస్ అన్నీ కూడా ఏదైతే మార్జిన్స్ అంటే ఏదైతే ఆ క్యాన్సర్కి ఉన్న చిన్న కణం కూడా ఉండిపోకుండా బయటకు తీసే అడ్వాన్సెస్, మనం ఈ కాపాడే ఆర్గన్ కన్జర్వేషన్ కానీ ప్రిజర్వేషన్ సర్జరీస్, ఇవన్నీ టూల్స్ని హెల్ప్లో తీసుకొని మనం చేస్తున్నాం. కొత్తగా వచ్చినవి ఏంటంటే కొన్ని ఫ్లోరోస్కోపిక్ డైస్ ఇస్తున్నాం. అంటే మనకి సర్జరీ చేసే టైంలో ఒక అంచనా వేసుకుంటాం. అంటే ఏంటి, ఒక 1 సెంటీమీటర్ క్యాన్సర్ చుట్టూ కానీ మనం ఆపరేషన్ చేయగలిగితే 99% రూట్స్తో పాటు వచ్చేస్తాయని ఒక అంచనా. కానీ
మనకి థర్డ్ డైమెన్షన్ అంటాం. అంటే మన కంటికి ముందు కనిపించేది సపోజ్ ఈ స్కిన్లో కంటికి ఇటు 1 సెంటీమీటర్ ఇస్తాం, కానీ డెప్త్లో నేను 1 సెంటీమీటర్ ఇవ్వగలుగుతున్నా లేదా అన్న విషయం కనిపెట్టడం చాలా కష్టం. సో ఇలాంటి డైస్ ఏదైతే మనం వాడుతున్నామో అది గ్లో అవుతూ ఉంటుంది. సో గ్లో అయినప్పుడు ఆ గ్లో నుంచి మనం ఒక 1 mm మార్జిన్ తీసుకున్నా మనకి నెగిటివ్ మార్జిన్ అని చెప్తాం. ఇలాంటి అడ్వాన్సెస్ ఎప్పుడైతే క్యాన్సర్లో వచ్చినాయో ఆపరేషన్ చాలా తక్కువ, అంటే ఎక్కువ ఏరియా తీయకుండా కొంచెం తక్కువ ఏరియాని తీసి మనం ఆ ఆర్గన్ని సేవ్ చేయడం గట్టా జరుగుతుంది. సో ఇవి ప్రతి ఆర్గన్కి వర్తిస్తుంది. అంటే మనం ఇంతకుముందు నోటి క్యాన్సర్ అనుకోండి, మొత్తం దవడ తీసే ప్రసక్తి ఉండేది. ఇప్పుడు ఫ్లోరోస్కోపీ, ఫ్రోజన్ సెక్షన్ ఇవన్నీ రావడం వలన మనం కొంతపాటి తీయగలుగుతున్నాం. క్యాన్సర్ రోగికి చికిత్సను అందించే విషయంలో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ సర్జన్ దగ్గరికి ఒక క్యాన్సర్తో వస్తున్నారు. వాళ్ళేంటి, డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేసేయండి, చేసేస్తే మాకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది అన్న థాట్ ఉంటుంది. సో డాక్టర్గా నా ఆలోచన ఏంటి అంటే, సరే ఆపరేషన్ అయితే నేను సక్సెస్ఫుల్గా చేసేస్తాను, కానీ మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్. సో అప్పుడు సపోజ్ నేను చేసేసి వాళ్ళు చెప్పిన మాట విని నేను చేసిన తర్వాత క్యాన్సర్ కానీ మళ్ళీ వచ్చిందనుకోండి, నేను అంటే ఎక్కడో ఒక దగ్గర సంథింగ్, అంటే ట్యూమర్ బ్యాడ్గా ఉందో లేకపోతే మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోయేమో ట్రీట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా ఏ క్యాన్సర్ అయినా ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. సో దాన్ని ట్యూమర్ బయాలజీ అంటాం. సో ఆ ప్రవర్తన బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ట్యూమర్ బోర్డ్ చాలా ముఖ్యం. ఈ ట్యూమర్ బోర్డులో ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసే ముందే మన ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్, అంటే రేడియేషన్ స్పెషలిస్ట్ కానీ, కీమో స్పెషలిస్ట్ కానీ, న్యూక్లియర్ థెరపీ స్పెషలిస్ట్ కానీ, అంటే ఈరోజు మనకి ఉన్న ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఈ 4 డివిజన్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. సో ఈ 4 డాక్టర్తో మనం డిస్కస్ చేసి కరెక్ట్గా మనం ఏమి ఇస్తే వాళ్ళకి తిరిగి రాకుండా ఉంటుంది అన్నదే చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఎవరికైనా ట్రీట్మెంట్ మొదలెట్టక ముందే ఈ 4 డాక్టర్తో మనం కన్సల్ట్ చేసి ఒక ట్యూమర్ బోర్డులో ఈయనకి సర్జరీ చేసిన తర్వాత రాకూడదు జబ్బు అంటే ముందుగానే మనం ఒక కీమోథెరపీయో రేడియేషన్ ఇస్తే బెటర్ అని సలహా వచ్చిందనుకోండి, డెఫినెట్లీ దానికే వెళ్దాం. ఎందుకంటే అది ఒకరు డిసైడ్ చేసింది కాదు, ప్రపంచం మొత్తం చాలా స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ప్రూవ్ చేయబడ్డాయి ఏంటి, అలా ఇవ్వడం వలన వీళ్ళకి జబ్బు తిరిగి రావట్లేదు. అలాగే ఏదైతే ఆపరేషన్ చేసినప్పుడు చాలా మార్జిన్స్ నెగిటివ్గా వస్తున్నాయి, మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. వేరే చోట ఆర్గన్ అంటే అదే ప్లేస్లే కాకుండా మన క్యాన్సర్ వేరే చోట వస్తుంది, లైక్ లివర్లో కానీ, బోన్లో కానీ, బ్రెయిన్లో కానీ, అక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఓపెన్ లాప్రోస్కోపీ, కీహోల్, రోబోటిక్ సర్జరీ వీటిలో ఏది ఉత్తమం? మొట్టమొదటిసారి ఎటువంటి ఇన్వెన్షన్స్ లేనప్పుడు మనది ఒకటే ఒక టూలు, బ్లేడ్. సో ఆ బ్లేడ్ ఏం చేయగలుగుతుంది, ఏదైనా ఓపెన్ చేసేస్తుంది. మన బాడీలో ఉన్న ఏదైతే కణితి ఉందో దాన్ని ఓపెన్ చేసి మన చేతితో దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసి తీసేస్తాం. సో దాన్నే ఓపెన్ సర్జరీ అంటాం, దాన్నే సిజేరియన్ అంటున్నారు చాలామంది. సో ఇది మోస్ట్ కామన్. సో అందరికీ డౌట్ ఏంటంటే కీహోలే బెస్ట్ లేకపోతే రోబోటిక్కే బెస్ట్ అనేది ఏమీ లేదు. ఎందుకంటే 3 సమానమే, కాకపోతే కొన్నిటికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్నిటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి ఓపెన్కి అంటే చాలా పెద్ద కణితి ఉంటాయి. ఆ పెద్ద కణితి చిన్న హోల్లో పెట్టి మనం తీయడానికి అసాధ్యం. సో పెద్ద కణితులకి ఎప్పుడైనా కానీ ఓపెనే బెస్ట్. సో నెక్స్ట్ ఏమొచ్చింది, లాప్రోస్కోపీ వచ్చింది ఓపెన్ తర్వాత. సో లాప్రోస్కోపీ నిజంగా అంటే బినైన్, అంటే క్యాన్సర్ లేని సర్జరీస్కి ఒక వరం. ఎందుకంటే ఒకప్పుడు గాల్ బ్లాడర్ తీయాలంటే పైన మొత్తం ఓపెన్ చేసి తీసేవాళ్ళం, కానీ ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ గాల్ స్టోన్స్కి ఒక 3 కన్నాలతో ఈజీగా తీయగలుగుతున్నాం. సో అదొక వరం. అలాగే అపెండిక్స్ 24 గంటలు చేయాల్సిన ఆపరేషన్ అపెండిక్స్, అది కూడా మనం సులువుగా తీసేస్తున్నాం ఇప్పుడు ఒక 2-3 కన్నాలతో. సో ఈ లాప్రోస్కోపీ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనం త్వరగా రికవర్ అయిపోతాం, ఈజీగా మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ అందరికీ సక్సెస్ అవుతుందా అంటే కాదు. ఎర్లీ స్టేజ్ 1 and 2లో ఉన్నప్పుడే దాని ఒక ఫలితం ఉంటుంది. సో మూడోది ఇప్పుడు వచ్చింది ఏంటంటే రోబోటిక్. సో మనం యూజువల్గా రోబోటిక్ ఏ పేషెంట్స్ ఏ క్యాన్సర్స్కి చెప్తామంటే ఇది కేవలం ఎర్లీ క్యాన్సర్స్
ఎస్పెషలీ ఏంటంటే పెల్విస్ అంటాం, అంటే కింద గర్భసంచి, ప్రోస్టేట్, ఈ ఏరియాలో ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, మన హ్యాండ్ వెళ్ళదు కొన్నిసార్లు. సో ఈ రోబోట్ ఏంటంటే సులువుగా ఏరియాలోకి వెళ్ళి ఈజీగా మనకి నరాల నుంచి వేరు చేసి డిసెక్ట్ చేసి ఆపరేషన్ని చాలా సులువు చేసి చేస్తుంది. సో అది ఇండికేషన్స్. అలా అని ఓపెన్ వేస్ట్, లాప్రోస్కోపీ వేస్ట్ అని చెప్పకూడదు. 3 సమానమే. మనకి ఏది వీలు, ఏ డాక్టర్ అయితే ఏ మొడాలిటీలో బెస్ట్గా చేయగలుగుతున్నారో అదే చేయించుకోవాలి. క్యాన్సర్ సర్జరీలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు రోగులకు వరప్రసాదంలా మారుతున్నాయి. తక్కువ కోతలతో చేసే మినిమల్లీ ఇన్వెజివ్ సర్జరీలు, రోబోటిక్ పద్ధతులు, అత్యంత ఖచ్చితత్వంతో కణితుల్ని తొలగించే విధానాలెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. ఈ సీజన్లో తరచూ మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు వేసుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే బెల్లంతో చేసిన పానకాన్ని తీసుకోవటం మంచిదే. ఈ ద్రవాహారాలు శరీరానికి శక్తిని అందించడమే కాదు, డీహైడ్రేషన్ ముప్పును కూడా తగ్గిస్తాయి.